కేసీఆర్ గారి నాయకత్వం కాళేశ్వరం జలప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం కాళేశ్వరం జలప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కాళేశ్వరంతో నీళ్లు కాళేశ్వరం జలాలతో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జలప్రదాతత్వం కాళేశ్వరం జలప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ నువ్వే పోతావా మనిషికో సుక్క పోయి కేసీఆర్ గారి నాయకత్వం కాళేశ్వరం జలప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కాళేశ్వరం అని చెప్పి మన తెలంగాణ యావత్ తెలంగాణ మాత్రం తప్పకుండా రేపొద్దు వాళ్ళకి గెలిపించే అవకాశం ఉన్నది. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము సందర్భంలోనే నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ ఉద్యమము ప్రారంభమైంది. ఎక్కడైతే సమైక్య రాష్ట్రంలో గోదావరి నదులపైన అదేవిధంగా కృష్ణా నదులపైన ఇక్కడ మనకు సంబంధించినటువంటి జలాలు అందాలంటే ఇక్కడ డ్యాములు కట్టాలి, ఇక్కడ డ్యాములు కడితేనే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ రైతాంగానికి చెందవలసినటువంటి సాగునీరును నిర్దాక్షిణ్యంగా తరలించకపోతురనే దాంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభమైన నాటి నుండే గోదావరి జలాల హక్కులకై కేసీఆర్ గారు నాటి ఉద్యమ నాయకునిగా ప్రతి పల్లె తిరిగి రైతాంగాన్ని చైతన్యవంతం చేసినటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు తేలాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి రైతుల కాళ్ళు గడగాలనే ఒక గొప్ప దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు రాత్రింబవలు కష్టపడి ఈరోజు తెలంగాణకు వరప్రదాయిని అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ సహాయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నామకరణం చేసేదైతే ఉందో దాన్ని రీడిజైన్ చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ నాయకులు అరకొర నిధులతో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో వేగవంతంగా 3.5 సంవత్సరాలనే ఈరోజు ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఎంఎంఆర్ శ్రీ రాయరాజేశ్వర ప్రాజెక్టు పైన ఉన్నాం. ఇది త్వరితగతిన కట్టినటువంటి సందర్భం. గతంలో ఇక్కడ కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఇక్కడ కట్టినటువంటి కట్ట మొదటి సంవత్సరంలోనే తెగిపోయినటువంటి సందర్భం కూడా మనం అందరం కళ్ళారా చూసినాం. కానీ అప్పుడు కమిషన్ల పేరిట అప్పుడు మన కాంగ్రెస్ నాయకులను వేధించినటువంటి సందర్భం లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఈరోజు ముఖ్యంగా మిట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ ఈరోజు ఇల్లంతకుంట మండలం కానీ ఈరోజు బెజ్జంకి మండలం కానీ ఇక్కడ పోతే బోయినపల్లి మండలం కానీ కాళేశ్వరం జలాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో అంతకుముందు వాళ్ళు ప్రాణహిత చేవెలలో అనంతగిరి దగ్గర అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు 1.5 టీఎంసీ మాత్రమే ఉండే. ఎందుకు ఉండే అంటే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ నీటిని తరలించకపోవాలి కానీ ఇక్కడ రైతాంగాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేయలే. కానీ కేసీఆర్ గారు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1.5 టీఎంసీ ఉన్నటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టును 3.5 టీఎంసీకి వేసి 2 టీఎంసీలు పెంచి ఇక్కడ మెత్త ప్రాంతం అయినటువంటి ఇల్లంతకుంట రైతాంగానికి అదేవిధంగా బెజ్జంకి రైతాంగానికి
రైతాంగానికి, తిమ్మాపూర్ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ నుండి మనం నీళ్ళు తీసుకుపోతున్నాం, కానీ ఇక్కడ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుంటే బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు రీడిజైన్ చేసి 3.5 టీఎంసీలు పెంచి ఈరోజు అన్నపూర్ణ ప్రాజెక్టును కట్టి ఈరోజు సస్యశ్యామలం చేస్తున్నటువంటి ఇళ్లతకుంట మండలాన్ని మనకు కనబడుతున్నటువంటి సందర్భం. గతంలోనే మనం చూసినాం, ఇక్కడ నెరలు పడిన నేరలు, నల్లరేగళ్ళు, ఇక్కడ నీళ్ళు లేక అల్లమాడిపోయినటువంటి రైతాంగాన్ని చూసినాం. కానీ కేసీఆర్ గారి కాళేశ్వరం జలాలతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ నిద్ర లేకుండా ఇక్కడ రాత్రులు డ్యాముల విన్నే పడుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి ప్రతిష్ట కాళేశ్వరంతో పెరిగిపోయింది. రైతులు కేసీఆర్ గారిని దేవులుగా చూస్తున్నారని చెప్పి ఒక కుటిల నీతితో, కిటిల బుద్ధితో కేసీఆర్ గారిని అబాసు పాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 2 పిల్లర్లు కాలితే 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి సొరంగ మార్గాలు కానీ, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల కెనాళ్ళు, బ్యారేజీలు ఇవన్నీ ఒక 2 పిల్లర్లకు క్రాకులు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఇక్కడ జరిగిపోయింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనే విధంగా ఈరోజు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు కమిషన్ వేసి కేసీఆర్ గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 24 లక్షల నీళ్లు ఇస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈరోజు కమిషన్ పేరిట కేసీఆర్ గారిని విచారణ పిలవడం అనేది తెలంగాణ రైతాంగానికి అవమానం మేము భావిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును కట్టిన వెంటనే ఇక్కడ రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం మేము చూసినాం. ఎందుకంటే మండు టెండల్లో మత్తళ్ళు బాండేటువంటి చెరువులు చూసినాం, మత్తళ్ళు దుంకినటువంటి చెరువులు చూసినాం. కాబట్టి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేస్తే అప్రతిష్ట పాలయ్యే వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రజల రైతుల గుండెల్లో చిరస్థాయిగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 2015లో తెలంగాణ రాకముందు, ఈ డ్యాములు కట్టకముందు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు ఉండే. కానీ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిన తర్వాత, డ్యాములు కట్టిన తర్వాత రైతులు రాజుగా చేయాలనే లక్ష్యంతో ఇలా 50 లక్షలు, కోటి రూపాయల ఎకరం పలుకుతుంది, 40 లక్షల ఎకరం పలుకుతుంది, కోటి రూపాయలకు రోడ్డు పండి కలుపుతుంది. అంటే కేవలం కాళేశ్వరం జలాలం, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే గుర్తుంచుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులకు మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మతి తప్పి గతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయక ఏదో కమిషన్ల పేరిట కాలయాపన చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికక్కడికి పోయినా, ఎక్కడి ఎమ్మెల్యేలు పోయినా, ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా గ్రామ సభ పేట ప్రజలు తిరస్కరించబడుతుండ్రు. కాబట్టి ఈరోజు కమిషన్లు చేసి కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేసి మైండ్ డైవర్ట్ చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ కమిషన్లు తప్ప వేరేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో, ముఖ్యంగా తెలంగాణ రైతాంగం గుండెల్లో చిరస్థాయిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఒక దేవుని లెక్క ఉండడని చెప్పి ఈ సందర్భం భావిస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్కు ఏదైతే కమిషన్ పేరిట విచారణకు పిలుస్తూ ఉన్నారో దాని తీరు రాజరాజేశ్వర జలాశయం దగ్గర, ఈ సార్ కట్టించినటువంటి డ్యామ్ దగ్గర ఈరోజు వారికి పాలాభిషేకం చేసి రైతులతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. వీరందరికీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణలో అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాము, వచ్చినటువంటి తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేద్దామనేటువంటి ఒక ముఖ్య లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ గారు ముందడుగు వేసినప్పుడు టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అంటే ఒక కరువు ప్రాంతంగా, తెలంగాణ పౌరులు ఒక ద్వితీయ శ్రేణి పౌరులు లెక్క, అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఎప్పుడు కూడా కరువు ప్రాంతంగానే ఉంటుంది. ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్ళు ఏ విధంగా వస్తాయా, మీ దగ్గర ప్రాజెక్ట్ ఎట్లా కడతారు, నీళ్లు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు అనేటువంటి నినాదాలు పేపర్లో చేస్తూ ప్రసంగాల్లో చెప్తున్నటువంటి సందర్భాలు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే కరెంటు కష్టాలు వస్తాయి, కరువు కాటకాలు ఏర్పడతాయి, మొత్తం నక్సలిజం వస్తుంది, తెలంగాణ మొత్తం దుర్భిక్షంగా ఉంటుంది. మీరు తెలంగాణ కావాలని ఎందుకు అడుగుతారు? తెలంగాణ అంటే మేమే పరిపాలకులం, మేము పాలిస్తేనే మీరు ఇంత సుభిక్షంగా ఉంటారు తప్ప మీకు పాలన రాదు, మీకు చేత కాదు అనేటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణను సాధించుకొని 1 సంవత్సర కాలంలోనే ప్రతి రైతుకు 24 గంటల కరెంటును, విద్యుత్తును అందజేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ప్రతి ఒక్క సాగు భూమికి, ప్రతి ఒక్క ఎకరానికి నేను తడపాల నీటిని అనేటువంటి ఉద్దేశంతో కాళేశ్వర ప్రాజెక్టును ప్రారంభం చేసిర్రు. గతంలో ప్రాణహిత చేవెళ్ళ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ కార్యక్రమం
18,000 కోట్లతో ప్రారంభం చేస్తే ఒక సంవత్సరం 100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకుంటూ వచ్చారు. 18,000 కోట్లు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ పెడితే ఎన్ని సంవత్సరాలలో పూర్తి అవుతుంది? కాలువలకు ప్రయారిటీ ఇచ్చారు కానీ ప్రాజెక్టులకు డ్యాములకు ప్రయారిటీ ఇవ్వలే. ఈ కాలువలు మరి ఎడిపోతాయి, నీళ్ళు ఏడాదిస్తాయి కాదు. మనకు డ్యాములు కావాలి, రిజర్వాయర్లు కావాలి, నీళ్లు అందించాలి, మనకు తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలి, బీడు భూములు మాగాణి భూములు చేయాలనేటువంటి లక్ష్యంతో రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండు. 60 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు తీసుకుపోయినటువంటి ఘనత గౌరవనీయులు కేసీఆర్ గారిది. ఎంత కరువు కాటకాలు వచ్చినటువంటి కరోనా కరువు కాటకాలు వచ్చినా అని కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసి రైతులకు నిరుపేదలకు సంక్షేమ పథకం ఎప్పుడు కూడా ఆపలే. ఏదో కరువు కాటకాలలో నిక్షిప్తమైపోతుంది, కరెంటు లేకుండా పోతుంది, నక్సలిభ్యం ప్రబలి తెలంగాణ అంతా ఆగమైపోతుంది అంటే ఈ కేసీఆర్ గారు ఏవట్టి ఈ తెలంగాణ ఏంది రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలోనే ఇంత తొందరగా అభివృద్ధి జరుగుతుంది. భారతదేశం మొత్తం 2 సంవత్సరాలు అన్ని సంక్షేమ పథకాలు వెనుక ముందు ఆలోచన చేసుకుంటూ ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్స్ ఇచ్చేటువంటి కానీ ఏవి కూడా ఆపకుండా కళ్యాణ లక్ష్మి, సాది మొబైల్ ప్రతి ఒక్క సంక్షేమాన్ని కేసీఆర్ గారు కరోనా కరువులో కూడా అందజేసినటువంటి ఘనతను చూసి కేసీఆర్ గారి మీద ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక నిందలు ఆరోపణలు చేసి ఆయనను ఈ యొక్క రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేయాలనేటువంటి కక్షతో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ అధికారం వచ్చేలా చేసిరు. రైతులందరినీ మోసం చేసి తెలంగాణ ప్రజలందరికీ అన్ని అవినీతిమైనటువంటి మాటలు చెప్పి బూటకపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు పరిపాలన చేయడం సాధగాక కేసీఆర్ గారి మీద ఇంకా నిందలు మోపుతున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైంది అంటే పచ్చని పంట పొలాలు కనిపిస్తలేవా? ఆయన తెలంగాణ ప్రజానీకానికి నీళ్ళు ఇచ్చినందుక మీరు నోటీసులు అందజేసేది? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సుభిక్షంగా ప్రతి ఒక్కరికి మొదటి శ్రేణి పౌరునిగా గౌరవం దక్కింది అనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశం నుంచి 15-16 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఉపాధికి వచ్చేటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇక్కడి నుంచి విదేశాలకు, వేరే రాష్ట్రాలకు, బొంబాయి, భీవండి, సౌదీ లాంటి దగ్గరికి బతుకుదెరువు కోసం ఆగమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మెరుగై ఒక 15 రాష్ట్రాల నుంచి ఇప్పుడు మెయిన్గా ఎక్కడెక్కడైతే వీళ్ళు మన మీద కక్ష కడుతుర్రో ఆ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చుట్టూన్న కర్ణాటక, అక్కడ గుజరాత్ రాష్ట్రాల నుంచి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తురు. కాబట్టి ఇది చూసి ఓర్వలేనిటువంటి తరంతో కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో మేము సెంట్రల్ అధికారం ఉన్నాం, మేము ఇక్కడ ఇబ్బంది పెడతాం, మీరు అక్కడ ఇబ్బంది పెట్టనేది ఒక ఉద్దేశంతోనే ఈ నోటీసులు అవి జారీ చేస్తూ ప్రజల్లో ఆయనను నిందలు గురి చేయాలి, ఆరోపణలు చేయాలి అనేటువంటి ఒక ముఖ్య లక్ష్యాన్ని పెట్టుకున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజానికం ఎప్పుడు కూడా కేసీఆర్ని గుండెల్లో పెట్టుకుంటుందని ఈ యొక్క సమావేశం పూర్వకంగా మేము అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ.